హలో గైస్, ఈ వీడియోలో మనం అప్స్టాక్స్ యాప్ యూస్ చేసుకొని బ్రేక్అవుట్ స్టాక్స్ని ఈజీగా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు కనుక స్వింగ్ ట్రేడింగ్ లేదా షార్ట్ టర్మ్కి ఏదైనా స్టాక్లో పిక్ చేసుకోవాలనుకుంటే కనుక మనం అప్స్టాక్స్ యూస్ చేసి ఈజీగా మనం బ్రేక్అవుట్ స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ నేను అప్స్టాక్ అకౌంట్లో లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డిస్కవర్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ డిస్కవర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక కొంచెం కిందకు వస్తే కనుక ఇక్కడ మీకు మూవర్స్ అండ్ షేకర్స్ అని కనిపిస్తుంది. మూవర్స్ అండ్ షేకర్స్ మీద ఇక్కడ వ్యూ ఆల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ కొన్ని మనకి స్కానర్స్ కనిపిస్తాయి. దాంట్లో మనకి షార్ట్ టర్మ్కి అంటే కొన్ని డేస్ ఒక 5 days 10 days హోల్డ్ చేసి ఒక 10-20% స్టాక్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 1 week హై, 1 month హై, 50 week హై, ఈ 3 యూజ్ చేసి మనం షార్ట్ టర్మ్ స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈజీగా బ్రేక్అవుట్ స్టాక్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ 1 week హై అంటే లాస్ట్ 1 weekలో ఏవైతే స్టాక్స్ 1 week హైలో ట్రేడ్ అవుతున్నాయో ఆ స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 1 week హై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకు చాలా స్టాక్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే కొంచెం మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. బట్ వన్స్ ఎప్పుడైనా సరే మనం షార్ట్ టర్మ్కి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఎప్పుడైతే మార్కెట్ కొంత పాజిటివ్ ఉంటుందో ఆ టైంలో కనుక మీరు 1 week హై దగ్గరికి వచ్చి క్లిక్ చేస్తే కనుక అక్కడ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ ఓపెన్ చేసి ఏవైతే కొంచెం పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మార్కెట్ పడుతున్నా ఈ IOLCP స్టాక్ కొంత పాజిటివ్ ఉంది, అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మనకి చార్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు టైం ఫ్రేమ్ వచ్చేసరికి 1 day టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఇది ఏంటంటే లాస్ట్ 1 week హైలో ప్రీవియస్ లాస్ట్ 7 days కంపేర్ చేస్తే కనుక దాంట్లో ప్రీవియస్గా లాస్ట్ 7 daysని హై లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసి అక్కడ ట్రేడ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ స్టాక్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, 400 అబోవ్ సస్టైన్ అయింది ఫ్రెండ్స్. ఒకవేళ మండే కనుక మార్కెట్ ఓపెన్ అయ్యి ఈ 400 పైన ఒక క్యాండిల్ ఫామ్ అయితే కనుక ట్యూస్డే ఆ 400 పైన సస్టైన్ అయింది కాబట్టి మనం కొంత పైకి వెళ్తుంటే కనుక షార్ట్ టర్మ్కి స్టాక్ని పిక్ చేసుకొని ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. 400 బిలో స్టాప్ లాస్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఈజీగా మనం అప్స్టాక్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఈజీగా మనం బ్రేక్అవుట్ స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా 1 month హై కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం మార్కెట్ కొంత నెగిటివ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ మార్కెట్లో ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ పడుతున్నాయి. బట్ ఏ స్టాక్స్ అయితే కొంత మార్కెట్ పాజిటివ్ అవ్వగానే కొంత ఫార్మర్ స్టాక్స్ పాజిటివ్ ఉన్నాయి, అవి కనుక మీరు ఓపెన్ చేస్తే కనుక ఇది ప్రీవియస్ 1 month హై దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. లాస్ట్ 1 monthగా ఈ స్టాక్ హై లెవెల్స్ దగ్గర ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ చూడండి, సువెన్ ఫార్మా 500 రూపీస్ రెసిస్టెన్స్, ఏదైతే ఫ్రైడే రోజు కొంత పైకి వెళ్ళి మళ్ళీ కింద క్లోజింగ్ ఇచ్చింది. ఒకవేళ మండే కనుక 500 రూపీస్ అబోవ్ సస్టైన్ అయితే కనుక 500 రూపీస్ బిలో స్టాప్ లాస్ లేదా 490 బిలో స్టాప్ లాస్ పెట్టుకొని మండే రోజు చెక్ చేసి ట్యూస్డే రోజు పైకి వెళ్తుంటే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అక్కడి నుంచి మనం ఏదైనా పివోట్ పాయింట్స్ కానీ ఏదైనా ఇండికేటర్ ప్లేస్ చేసి రెసిస్టెన్సెస్ తీసుకొని లేదా ప్రీవియస్ రెసిస్టెన్సెస్ తీసుకొని అక్కడికి 550 600 మనం టార్గెట్స్ కింద సెట్ చేసుకోవచ్చు అనమాట. 490 కింద స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2% 3% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఈజీగా 1 week హై, 1 month హై, అలాగే 50 week హై బ్రేక్అవుట్ స్టాక్స్ని కూడా ఈ అప్స్టాక్స్ అకౌంట్ యూజ్ చేసి మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దాకా మీకు అప్స్టాక్స్ అకౌంట్ లేకపోతే కనుక కింద పిన్డ్ కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో అప్స్టాక్స్ లింక్ ఉంది. అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక ఈజీగా మనం ఈ విధంగా 1 week 1 month అలాగే 50 week హై బ్రేక్అవుట్ స్టాక్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదన్నమాట వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.